ఈ రెండిటి కాంబినేషన్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మరి దీనికోసం సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది చికెన్లో, అలాగే మటన్లో, ఇంకా ఎగ్ కర్రీలో, అలాగే వట్టిదే వండుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఏంటా అనుకుంటున్నారా? పచ్చి జీడిపప్పు అండి. మరి పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే మనం పచ్చి జీడిపప్పుని ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. పచ్చి జీడిపప్పుని ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి కాయలు అనేవి ఉంటాయి. ఈ కాయల్ని తీసేసి చేతికి నూనె బాగా రాసుకోవాలండి. చేతికి నూనె రాసుకుని ఈ విధంగా చాకుతో కానీ లేదా కత్తిపీటతో కానీ ఇలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో సొన అనేది ఉంటుంది. ఈ సొన చేతులు కంటితే మొత్తం చేతులంతా కూడా పొక్కిపోతాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళైతే వీటిని కట్టెల పొయ్యి ఉంటుంది కదండి, కట్టెల పొయ్యిలో వచ్చే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని చేతులకి అప్లై చేసుకుని ఇవి కట్ చేసేవాళ్ళు. అప్పుడైతే చేతులు అస్సలు పొక్కకుండా ఉంటాయి. ఈ విధంగా నూనె రాసుకున్నా కూడా చేతులు పొక్కకుండా ఉంటాయి. అలాగే ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక చాకుతో కానీ స్పూన్తో కానీ పప్పు అనేది తీసేసుకుని గోరువెచ్చటి నీళ్ళలో అయితే వేసేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ విధంగా తొక్క అనేది చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పప్పు అంతా కూడా వలుచుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే వలుచుకోండి. మీ దగ్గర ఒకవేళ గ్లౌజులు ఉంటే కనుక అవి కూడా వేసేసుకుని చక్కగా అయితే వలిచేసుకోండి. ఆ తర్వాత నేను పప్పు అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ 1/2 కేజీ వరకు మటన్ అయితే తీసేసుకున్నాను. మటన్ని శుభ్రంగా కడిగేసి నేను ఇలా పక్కన అయితే పెట్టాను. ఆ తర్వాత మనం వలిచి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇదైతే ఒక 1/4 కేజీ పప్పు వరకు ఉంటుంది. ఇది మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారండి. చూసారు కదా, ఈ పప్పు అయితే ఇలా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇది మటన్లోనే కాదండి, చికెన్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి దొరికితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజువి తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం మటన్ తీసుకుంటున్నాం కాబట్టి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. కుక్కర్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, చికెన్ కానీ మటన్ కానీ అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తారు కదా, ఇప్పుడే వేసానేంటా అని. కానీ మటన్ వండుకునేటప్పుడు ఈ విధంగా అల్లం వెల్లుల్లి అనేది ఫస్ట్గానే వేసుకుంటే కనుక కర్రీ అనేది చక్కగా గ్రేవీగా వచ్చి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి 2 వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గనివ్వాలి. 1/2 కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి 3 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా కూర అనేది మనకి తీపి వచ్చేస్తుందండి. కాబట్టి ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వేగిపోయినాయి, ఉల్లిపాయలంతా కూడా చక్కగా వేగిపోయాయి కదా. కొంచెం అల్లం వెల్లుల్లి మనం ముందుగా వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది, ఏం పర్వాలేదు. మామూలుగా మనకి 2 నిమిషాలు అయిన తర్వాత మామూలుగా వచ్చేస్తుంది. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మటన్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఇది ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. మంట హైలో పెట్టుకుని ఇలాగా ఒక 5 నిమిషాలు తిప్పుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మటన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. చూడండి ఒకసారి, మనం ఏమాత్రం వాటర్ అనేవి వేయలేదు. ఇదంతా కూడా మటన్లో ఉండే వాటరేనండి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ ఎగిరిపోయే వరకు కూడా దీనిని ఇలాగే కుక్ అవనివ్వాలి. ఈ విధంగా ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవడం వల్ల మనకి కూర అనేది నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇది ఆయిల్ బయటికి వచ్చేంత వరకు, ఈ నీరంతా ఎగిరిపోయే వరకు దీనిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనిద్దాము. ఇప్పుడు మూత అయితే తీద్దాము. చూసారు కదా, వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయి, మనకి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మటన్ అనేది మనకి ఒక 50% అయితే ఆ వాటర్తో చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు అయితే ఇందులో వేసేసుకుందాము. మటన్ కర్రీలో కంపల్సరీగా టమాటా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది హెల్త్ పరంగా చూసుకుంటే మటన్ అనేది ఫ్యాట్ ఉంటుంది అంటారు కదా. కాబట్టి ఈ విధంగా టమాటా వేసుకోవడం వల్ల మటన్లో ఉండే ఫ్యాట్ అనేది విరిగిపోతుందండి. కాబట్టి కంపల్సరీగా టమాటా వేసుకున్నట్లయితే ఫ్యాట్ అనేది ఇది మన ఒంటికి పట్టదు.
చూసారు కదా, టమాటా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము. టమాటా అంతా కూడా మనకి చాలా త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇలా అయితే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 2.5 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు అయితే వాడుతున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అయితే 4 వేసాం కాబట్టి కారం అయితే చూసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 స్పూన్లు అయితే వేసానండి. మా కారం కొత్తది కాబట్టి కొంచెం చూసి అయితే వేస్తున్నాను. నేను 2.5 స్పూన్లు అయితే వేసాను, సరిపోతుంది. ఇప్పుడు ఇది మూత అయితే పెట్టేసి ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు ఇలాగైతే కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, నేను ఈ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే మొత్తం ఆ కప్పుడు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్లో సగం అయితే వేస్తున్నాను. ఎందుకంటే మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి నేనైతే వాటర్ వేసాను. చూసారు కదా, ఈ విధంగా అయితే 1 కప్పున్నర వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా మనకి మటన్ లేతగా ఉంటే కనుక కుక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మటన్ మీడియంగా ఉంది కాబట్టి నేనైతే ఇలా పెట్టి ఒక 2 కానీ 3 కానీ విజిల్స్ అయితే రానిస్తాను. ఇదిగోండి, 3 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత మొత్తం ప్రెజర్ అంతా పోయాక మూత అయితే తీసాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కూర అంతా కూడా బాగా కలిపేసుకోవాలి, గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి ముక్క అయితే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వాటర్ ఉంది కదండి, ఇప్పుడు ఇది మనకి ఉడికేదాకా కూడా కొంచెం సేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు దీనిని ఉడకనిద్దాము. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం ఇందులో జీడిపప్పు అయితే వేసేసుకుందాం. ముందుగా జీడిపప్పు చాలామంది ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసేస్తూ ఉంటారు, కానీ ఇది చాలా డెలికేట్గా ఉంటుందండి. చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇది మనకి ఉడకడానికి ఒక 5 నిమిషాలు కూడా పట్టదు, చాలా త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి అందులో మనం వేడి నీటిలో వేసాం కదా, ఇది ఆల్మోస్ట్ మనకి 50% అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 50% ఉడకాలంటే ఇప్పుడు వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనిద్దాము. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. ఇందులో నేను ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు వేసి అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసి గరం మసాలా మిక్సీ అయితే పట్టానండి, అది వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు వేసాను. ఆ తర్వాత వెంటనే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవచ్చు, కూరలో కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా చేత్తోనే అప్పటికప్పుడు కట్ చేసేసి అయితే వేసేసుకోవాలి, చాలా బాగుంటుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిస్తే మన కూర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మటన్ పచ్చి జీడిపప్పు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జీడిపప్పు మటన్లోనే కాదండి, చికెన్లోనూ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎగ్ కర్రీలో వేసుకోవచ్చు. ఇది వట్టిని టమాటా వేసుకుని వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కొంచెం గ్రేవీ అనేది ఉండాలండి. ఇలా ఉంటేనే జీడిపప్పు టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసాను. చూసారు కదా, పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, అలాగే యమ్మీగా కూడా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఈ జీడిపప్పు తింటుంటే అసలు ఆహా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.